అన్నా సరుకు అయిపోయిందన్నా. ఏంట్రా సరుకు అయిపోవడం ఏంట్రా? మీరు తాగడానికి సరిపోతుందిరా. ఆయనకి సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. నివిత ఇతను ఎక్కడో చూసినట్టుంది. గుర్తొచ్చింది, మన స్మగ్లింగ్ కి సంబంధించిన న్యూస్ లో చూశాను. అయితే మన అనుమానం కరెక్టే. ఈ స్మగ్లింగ్ వెనకాల ఎవరున్నారనేది ఇతని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి వెనుకున్న వాళ్ళని తెలుసుకోవడానికి మెయిన్ విట్నెస్ ఇతనే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? అది కాదు సార్, అది మీకు అనవసరం. అప్పు పాప పెద్ద కొంచెం ఉంది. సరే, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాలేవు. నమస్తే సార్. ఇక ఇలా కూర్చో. మేమేం పని స్టార్ట్ చేసినా 60% కావాలంటున్నాడు సార్. రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలిసిందేగా. మాకొచ్చే లాభాల్లో 60% ఇస్తే ఇక మేమెలా బతకాలి సార్? అందుకే ఆ దయాకర్ సంగతి ఏంటో చూస్తే మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు సార్. మీకు ఎంత కావాలి? 2 కోట్లు. ఏంటి 2 కోట్ల? పదబావా, వెళ్తాం, మనకు అసలు కుదరదు. లే. ఎక్కడికి రా? లేకపోతే ఏంటి బావా 2 కోట్ల? నువ్వు ఆగరా, నీకేం తెలీదు. నీకేం తెలీదు? మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. 2 కోట్లంట. 2000 ఇస్తే మా హైదరాబాద్లో బాడీకి తెలియకుండా బ్లడ్ బయటికి తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటా చూపు? నీ చూపులకి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మా బావ భయపడతాడేమో, నేను కాదు. నువ్వు అభిమన్యు అయితే నాకేంటి? బాంబులు భాస్కర్ ఇక్కడ 18 ఏళ్లకే రేప్ చేశా, 20 ఏళ్లకే కిడ్నాప్ చేశా, 25 ఏళ్లకే దందా చేశా. నా పేరు చెప్తే ఊళ్ళో చాలా మందికి షుగరు బీపీ కంట్రోల్లో ఉండవు. బాధపడకండి, మీరు అనాథలు కాదు. జీవితంలో ఆశయాల కోసం ప్రాణం పణంగా పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవునరా, డబ్బు కోసం కాకుండా న్యాయం ధర్మం కోసం ఆఖరికి ప్రాణాలను కూడా పణంగా పెట్టగలిగేవాడు 100కో 1,00,00,000కో ఒక్కడే ఉంటాడ్రా. ఆ ఒక్కడు మీ నాన్నైనందుకు మీరిద్దరూ గర్వపడాలి. ఊరుకోమ్మా, వీడేమో ఎక్కి ఏడుస్తున్నాడు, నీ కంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు రావట్లేదు. ఏడుపొస్తుంది పెద్దనాన్న, కానీ ఆపుకుంటున్నానంతే. వదలను. మా నాన్నని చంపిన వాళ్ళని కానీ మమ్మల్ని స్థితికి తెచ్చిన వాళ్ళని కానీ ఎవ్వరినీ వదలను. రేపు స్కూల్కి సెలవు తెలుసా అన్నయ్య? ఏ బాబు, కత్తిసుకెళ్తాను ఎందుకు? పోయి
ఎవడ్రా చంపింది? వాడిని అన్న అనుకుంటా. వెరీ గుడ్, మంచి పని చేశావు. సొంత అన్ననే ఎందుకు పట్టించావు? మా నాన్న మాకెప్పుడు ఒక మాట చెప్పేవాడు సార్, చట్టానికి ఎవడు చుట్టాలు కాదని. అది సొంత అన్నైనా నాన్నైనా. సభాష్. పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? మీ చేత సెల్యూట్ చేయించుకునే ఆఫీసర్ అవుతా.